ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి అట. చేతులు కట్టేసిన స్థితిలో సంపులో శవముందట. ఎవరైనా వెంకటేశ్వరరావు అట. ఇదేడా ఆత్మహత్య అంటున్న భార్య కుమారుడు అనుమానం ఉందంటూ కూతురు కంప్లైంట్ చేసిందట. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందనే దురాలోచనతో కొడుకే హత్య చేసి ఉంటాడా? ఇట్లా కూడా అవుతున్నాయి. డౌట్ ఏం పడాల్సిన అక్కర్లేదు మనం. ఎందుకంటే ఆయన ఆయన చచ్చిపోతేనే నాకు ఉద్యోగం వస్తుంది కారుణ్య నియామకం కింద. సో అందుకే తండ్రిని చంపారేమో అన్న అనుమానాలు కూతురు వ్యక్తం చేసిందట. అంటే ఈ ఉద్యోగం గురించి గొడవ జరిగి ఉంటుందేమో, ఏదో సంథింగ్ జరిగి ఉంటుందేమో. ఏడైంది మళ్ళీ సరూర్ నగర్ హైదరాబాద్లో పెద్ద మనిషి, ఆయన ఇంటి పెద్ద సంపులో మృతదేహంగా తేలిండు. ప్రమాదవశాత్తు పడి ఉంటాడా, ఆత్మహత్య చేసుకొని ఉంటాడా? ఆయన చేతులు తాళ్లతో కట్టేసిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏదైనా తాగడమో లేకపోతే ఊరేసుకోవడమో ఏదైనా రకరకాలుగా చేస్తారు. చేతులు కట్టేసుకొని సంపలో దూకుతారు ఎవరైనా? అసలు ఆలోచన కూడా రాదు. అంటే ఆయన చేతులు తాళ్లతో కట్టేసిన స్థితిలో ఉన్నాయి. మీర్పేట పరిధిలో ఘటన జరిగింది. మృతుడు దివ్యాంగుడట పాపం. ప్రభుత్వ ఉద్యోగి అయిన బండి వెంకటేశ్వరరావు 59 ఏళ్ళు. ఆయన స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా పెద్ద ముద్దాలి గ్రామం. నగరంలోని బొగ్గులకుంటలో గల పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్వరరావుకు భార్య జయంతి, కూతురు ధరణి, కుమారుడు భరత్ రాజ్ ఉన్నారు. కుమార్తెకు పెండ్లైంది, అత్తగారింట్లో ఉంటోంది. భార్య, కుమారుడు, కోడలు గౌతమితో కలిసి బడంగ్పేటలోని సాయిప్రభు హోమ్స్ కాలనీలో వెంకటేశ్వరరావు నివసిస్తున్నాడు. కొంతకాలంగా ఆయనకు కుమారుడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయన కాలనీలోని తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడ్డాడట. శనివారం కూడా రాత్రి సమీపంలోని ఒక ఇంటి యజమానిని కలిసి తన కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని వాపోయిండట. 4-5 రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్లోని ఫ్లాట్కు వెళ్ళి అక్కడే హాయిగా ఉంటానని చెప్పిండట. అయితే తెల్లారేసరికి ఆయన ఇంటిలోని సంపులో మృతదేహంగా కనిపించిందట. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఆయన సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారట. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం చేతులకు తాడు కట్టి ఉండడంతో ఆయన మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందనే దురాలోచనతో కొడుకు భరత్ రాజ్ తన తల్లి జయంతితో కలిసి ఆయన్ను చంపేసి సంపులో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయని సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మీర్పేట పోలీసులకు కూతురు ధరణి కంప్లైంట్ చేసింది. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ నాగరాజు తెలిపిండట. కొడుకులు గిట్ట తయారైపోయారు చూడండి. కానీ పెంచి ఇంత పెద్ద చేసి ప్రయోజకుని చేస్తే తండ్రిని చంపి పడేసారు.